హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఆహా, తరతరాల రుచులు. గోంగూర నూనె కూరను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. గోంగూరను 4 కట్టలు తీసుకోవాలి. నూనె కూర చేసుకునే ముందు రోజు శుభ్రం చేసుకొని డ్రై క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. 1 కప్ ఆనియన్స్ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1/4 కప్ కారము, తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 కప్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి. ముందుగా గోంగూరని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. గోంగూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, సో హెల్త్కి ఇది చాలా మంచిది. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/2 కప్పు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, 2 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులో 1 కప్ ఉల్లిపాయలు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. గోంగూర నూనె కూరకి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న గోంగూరను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పు, 1/4 కప్ కారము వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. ఆకులకి తడి లేకుండా చేసుకుంటే 3 to 4 డేస్ వరకు ఉంటుంది. పూర్వపు రోజుల్లో గోంగూర లేకుండా భోజనం చేసేవారే కాదు. కారణం అందులో ఉండేటువంటి పోషక విలువలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.